చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే, ఒక అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళు ఎవరెవరినో పెడేసుకొని సబ్ లీజ్ కింద అంటే ఆ లీజ్ ఓనర్ దగ్గర నుంచి లీజ్ వాళ్ళ పేరు మీద రాసుకుంటారు. తర్వాత ఇంకెవరెవరినో పెట్టుకోవటము, క్యాష్ తీసుకోవటము, అలా వీళ్ళు రెంటల్ అగ్రీమెంటు వాళ్ళ పేరు మీద యాడ్ చేయకుండా వీళ్ళ పేరు మీద ఉంచుకోవటము. ఇలాగ షేరింగ్ కింద పెట్టుకుంటూ ఉంటారన్నమాట. మీరు షేరింగ్ కింద ఒక ఇల్లు ఎవరి పేరు మీదైనా తీసుకుంటే షేరింగ్‌కి ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు గూడా లెట్టింగ్ అగ్రీమెంట్‌లో కంపల్సరీ ఉండాలి. ఎందుకు అంటే హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ ఉంటాయి. తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ రూల్స్ ఉంటాయి. 100 రకాలుంటాయి. ఇన్స్యూరెన్స్ పర్పస్‌లో రూల్స్ ఉంటాయి. సో, ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే లీజ్‌లో కంపల్సరీ ఉండాలి. ల్యాండ్‌లార్డ్‌కి కంపల్సరీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియాలి. ల్యాండ్‌లార్డ్‌కి తెలియకుండా మీరు మీ ఓన్‌గా సబ్‌లెట్టింగ్ చేయటానికి లేదు. సబ్‌లెట్టింగ్ లీగలా? ఇల్లీగలా? అంటే అది నేను చెప్తా. ఫస్ట్ ఒక్కసారి మనం ఈ వాయిస్ ఇందాము. అంటే వాళ్ళకి జరిగినటువంటి డిస్కషన్ కొంచెం ఇందాము. విన్న తర్వాత మనం దీని గురించి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. Hi, I can hear you. How are you? Yeah, I'm good. How about you? I'm good, thank you. I wanted to inquire about the private apartment for my sister. Okay. She is in the Plano area. Okay. It's the private room with the private bath or the shared bath. Name of sister need to be on lease or she can give you the cash then, that's fine. She can give me the cash and well because here there is no sublease. చూసారు కదా, సబ్లీజ్ టర్మ్స్ లేవు అని. యాక్చువల్గా లీజింగ్ టర్మ్లో మీరు సబ్లెట్టింగ్ చేయొచ్చా లేదా అనేది ఆ అగ్రిమెంట్లో రాసి ఉంటుంది అనమాట. అంటే మనము కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బెడ్రూమ్ హౌస్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, దానికి ఓనర్తో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఓనరు ఏం చెప్తాడంటే, మేము ఇట్లా ఒకరికో ఇద్దరికో సబ్లెట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇంత అమౌంట్ రెంట్ కట్టలేము, $5,000 $6,000 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే, ఓనరు దానికి సంబంధించినటువంటి కండిషన్స్ ప్రకారం ఓకే మీరు ఒక రూమ్ సబ్లెట్ చేసుకోండి, అది ఎంత అవుతే మీరు పెట్టుకుంటారో ఆ అమౌంట్ దాంట్లో అగ్రిమెంట్లో రాసుకోవటము, ఆ లీజ్లో రాసుకోవటము, తర్వాత ఎవరికి సబ్లెట్టింగ్ చేయొచ్చు, వాళ్ళు ఏంటి, అవన్నీ డీటెయిల్స్ కూడా కంపల్సరీ లీజ్ అగ్రిమెంట్ అనేది రాసుకున్నప్పుడు రాసుకుంటారనమాట. సో, కొన్ని అగ్రిమెంట్లు ఇచ్చేటప్పుడు చాలా క్లారిటీగా వాళ్ళు రాస్తారు, సబ్లెట్ చేయటానికి వీల్లేదు.